బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైల్ ఫ్యాన్ మిత్రులకు మరొక్కసారి స్వాగతం అండి. నమ్మ బెంగళూరు నుంచి. యాక్చువల్గా మీకైతే బెంగళూరు నుంచి వేరే ట్రైన్ జర్నీ రాకపోవచ్చు, కానీ నేను లాస్ట్ టైం బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు కొంత లగేజ్ అనేది బెంగళూరు వదిలేశాను అనమాట. దానికోసం వచ్చి మళ్ళీ బెంగళూరు రావాల్సి వచ్చింది. సో వచ్చాను కాబట్టి ఖచ్చితంగా వ్లాగ్ చేసిన బండి ఒకటి ఉండిపోయింది, మన ఎస్సీఆర్ బండి. సో అదేంటనేది మీరు ఆల్రెడీ తమిళ టైటిల్లో చూసే ఉంటారు. సో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం దాని గురించి. ఇప్పుడు మీరు చూడబోయే ట్రైన్ వచ్చేసి 12736 యశ్వంతపూర్ నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనమాట. యాక్చువల్గా ఇది సికింద్రాబాద్ వరకు తిరగాలి, కానీ చర్లపల్లి వరకు ఎక్స్టెండ్ చేశారు. కొన్ని సికింద్రాబాద్లో వర్క్స్ జరుగుతున్నాయి కదా, సో అందుకని చెప్పి చాలా ట్రైన్లు టర్మినల్ చేంజ్ చేశారు. సో అలాగే దీన్ని కూడా చేంజ్ చేసినట్టు ఆల్మోస్ట్ 1 year అవుతుంది అన్నది దీనికి చేంజ్ చేసి. సో తిరుగుతుంది, క్యాన్సిల్ అవుతుంది, తిరుగుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే చర్లపల్లి యశ్వంతపూర్ మధ్యలో తిరుగుతుంది అనమాట. ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు, వాళ్ళు అప్డేట్ చేశారు, చర్లపల్లి యశ్వంతపూర్ చర్లపల్లి అని చెప్పి. సో నేనైతే ఈరోజు దీంట్లో ట్రావెల్ చేయబోతున్నాను. మీకు తెలిసిందే గరీబ్లో అన్ని 3 tier ఎకానమీ కోచ్లో ఉంటాయి. నేను ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసి G10 అనమాట, మిడిల్ బెర్త్ H21. సో నేనైతే లగేజ్ ఆల్రెడీ పెట్టేసి ఇక్కడ వచ్చాను అనమాట. లోకో ఏంటో చూద్దామని చెప్పి, కానీ లోకంకి అటాచ్ చేయలేదు. ఇప్పుడు చూసుకుంటే టైం వచ్చి నియర్లీ 4:25 అవుతుందని. మన షెడ్యూల్ డిపార్చర్ వచ్చేసి 4:15 అనమాట యాక్చువల్గా. సో మన బండిని షంట్ చేయడమే 4:10 కల్లా షంట్ చేసాడు ప్లాట్ఫామ్ మీదకి. దట్టు విజయవాడ సంబంధించిన 74 షంట్ చేసింది, అటువైపు ఉంది, మనం ఇటువైపు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి యాక్చువల్గా. సో మనకి ఇంకా షంట్ అవ్వాల్సిన లోకో అది రాలేదనమాట. ఆ పక్కన అది లోకే వెళ్తుంది, చూద్దాం ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి. సో లోకో అదో కాదో మీరు చూసుకుంటే ఇప్పుడే మన పవర్ లోకి అయితే కప్లింగ్ వస్తుంది అనమాట. 25006 విజయవాడ సంబంధించిన WAP4 లోకోమోటివ్ కవచ్ ఫిట్టెడ్. సో 4:30కి అయితే కపుల్ చేస్తున్నారు లోకోని. సో మనకైతే ఈరోజు LHP ప్లస్ WAP4 కాంబినేషన్ అనమాట, అదిరిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా, అదే మన పవర్ లోకో అనమాట. విజయవాడ సంబంధించిన 25006 WAP4 లోకోమోటివ్. సో ఈ లోకోమోటివ్ అయితే మనకి ఎండ్ టు ఎండ్ పుల్ చేయబోతుంది. ఈరోజు చాలా లేట్ అయింది, ఇష్యూస్ ఏంటో తెలియదు, స్టంట్ చేయడమే చాలా లేట్ స్టంట్ చేశారు. సో మనమైతే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎప్పుడు డిపార్ట్ అవుతుందో తెలియదు బండి, చూసుకుందాం వెళ్ళి. ఈరోజు ఈ ట్రైన్లో నేను ఒక్కనే కాదండి, నాతో పాటు నా బైక్ కూడా ట్రావెల్ చేస్తుంది అనమాట. సో నేనైతే 2.5 hours ముందే వచ్చి ఇక్కడ బుకింగ్ అయితే చేశాను అనమాట, నా బండి పార్సల్ బుకింగ్. సో వాళ్ళైతే బండిని ఆల్రెడీ ఈఓజీ కోచ్లో లోడ్ చేశారు, ఎదరంలో ఈఓజీ కోచ్లో. సో నేనైతే యాక్చువల్గా లింగంపల్లి వరకు ట్రావెల్ చేస్తున్నాను, బట్ లింగంపల్లికి ఈ పార్సల్ కానీ లగేజ్ కానీ లేదంటే, సో అందుకని చెప్పి సికింద్రాబాద్కి వేశారు వాళ్ళు. సో నేనైతే లింగంపల్లిలో దిగిపోయి రూమ్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి బండిని కలెక్ట్ చేసుకోవాలి సికింద్రాబాద్కి వెళ్ళి. ఇంకా మీకు ఆ ఫార్మాలిటీస్ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తాను ఈ ఫార్మాలిటీస్ ఏంటి అనేది, బండిని ఎలా లగేజ్ కింద పంపించాలి, పార్సల్ కింద పంపించాలనేది. ఈ బండి గురించి మాట్లాడుకోవాల్సిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి, అవి కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఒకసారి నా కోచ్లోకి వెళ్ళి నేను ఇప్పుడు వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ తీసుకున్నాను అనమాట, ఈ లోపల పెట్టేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మాట్లాడుతాను అనమాట. బండి బయలుదేరిపోతే నెక్స్ట్ స్టేషన్లో మాట్లాడుకుందాం, లేదంటే డిపార్చర్లో కలుసుకుందాం. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు నియర్లీ 38 minutes లేట్గా అయితే యశ్వంతపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి డిపార్ట్ అవుతుందండి. సో మనం యశ్వంతపూర్లో డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ అలాగే వచ్చి సింధూపూర్లో అనమాట. సో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మనకైతే మధ్యలో వేరే ఎక్కడ స్టాప్ లేదు. యలహంక ఇసుక అయితే యలహంక స్టాప్ ఉంటుంది, కానీ మన బండికి అయితే లేదు యలహంకలో. సో ఇప్పుడైతే నేను లోపలికి కొంచెంసేపు కూర్చుని యలహంక దాటిన తర్వాత వస్తాను, ఎందుకంటే యలహంక దాటిన తర్వాత మనకైతే 130 సెక్షన్ ఎనేబుల్ అయిందంట రీసెంట్గానే. ఒక 15 days బ్యాకే మనకి సర్క్యులర్ అయితే వచ్చింది, SWR రిలీజ్ చేశారు. సో 130 సెక్షన్ అయితే స్టార్ట్ చేసాము యలహంక నుంచి ధర్మవరం వరకు అని. సో 130 కొడతాడు లేదని చూద్దాం. నేను యాక్చువల్గా లోకోమోటివ్ డీటెయిల్స్ చూశాను, అండ్ లోకో పైలట్ని అడిగాను అనమాట. వాళ్ళు 130 ఫిట్ అని అంటున్నారు మన WAP4 లోకోని. సో చూద్దాం మనోడు ఎంతవరకు కొడతాడు అనేది. ఇక్కడ యశ్వంతపూర్ CDOలో చూసుకుంటే యశ్వంతపూర్ కొచ్చివెల్లి గరీబ్ రథ్ కూడా ఉందండి, అంటే తిరువనంతపురం నార్త్ గరీబ్ రథ్ అనమాట. ఇది వచ్చేసి యశ్వంతపూర్ CDO అనమాట, చాలా ట్రైన్స్ అవి ఉన్నాయి. సో అక్కడ చూసుకుంటే గోరఖ్పూర్ యశ్వంతపూర్ మన రక్తిసాగర్ కూడా ఉంది CDOలో. సో అదే నైట్ 10 ఆ టైం బయలుదేరుతుంది అనుకోండి ఇక్కడ నుంచి. మనం చూసుకుంటే ఇక్కడ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ యలహంక హిందూపూర్ ధర్మవరం రూట్లోకి వెళ్తాం అనమాట. ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, సో ఈ లైన్ వచ్చేసి టువర్డ్స్ హుబ్లీ లైన్ అది వయా అర్సికరే. చైన్ పుల్లింగ్ అనుకుంటా, ఇక్కడే ఒకటి చైన్ పుల్లింగ్ చేసింది. మీరు హాంకింగ్ వినొచ్చు, 2 షార్ట్ హార్న్లు, ఒక లాంగ్ హార్న్ అయితే చైన్ పుల్లింగ్ అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం వాష్రూమ్స్ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇది ఇండియన్ స్టైల్. సో ఇక్కడైతే నీట్గానే ఉంది.
సో సెకండ్ మెయింటెనెన్స్ సిస్టమ్ కూడా చాలా బాగుందన్నమాట. సో మిర్రర్ కూడా బాగుంది, నీట్గా క్లీన్ చేసి పెట్టారు. ఈ పక్క వాష్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి వెస్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మిర్రర్ అది నీట్గానే ఉంది, నాట్ బ్యాడ్. సో చూద్దాం వాటర్ వస్తున్నాయేమో. వాటర్ అయితే వస్తున్నాయండి. మీకు ఇక్కడ వాటర్ ట్యాప్ కాదనమాట, ఇలా పైకి వేసేసేది కాదు. సో మీకు కింద ఉంటుంది ఇది, ఇదిలో తొక్కాలి, తొక్కితే వాటర్ వస్తాయి. ఇక్కడ పేపర్ రోల్ కూడా ఉంది, టిష్యూస్ పెట్టారు. ఓకే, ఫ్లష్ బాగానే ఉందండి. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఫైనల్లీ ఏసీపీ అయిన ఒక 10 నిమిషాల తర్వాత బండి అయితే డిపార్ట్ అయిందండి. సో ఫ్రంట్ నుంచి ఏఎల్పీ వచ్చి క్లియర్ చేయాల్సి వచ్చిందనమాట ఏసీపీని. సో బండి అయితే జస్ట్ ఇప్పుడే యశ్వంతపూర్ అవుటర్లో ఉంది. మీరు ఈ పక్కన లైన్ చూసుకుంటే ఇది యశ్వంతపూర్ బైపాస్ లైన్ అనమాట. సో యశ్వంతపూర్ స్టేషన్ స్కిప్ చేసి టువర్డ్స్ హుబ్లీ వెళ్ళడానికి వేసిన లైన్ అనమాట. ఇది బైపాస్ లైన్, బైపాస్ రన్నింగ్ లైన్ అంటారు దీన్ని. చూసుకుంటే బండి అయితే జస్ట్ లొట్టెకొట్టహల్లి అని చెప్పి ఒక చిన్న స్టేషన్ దాటింది అనమాట. యశ్వంతపూర్ దాటినప్పుడు వస్తుంది. సో అది దాటినంటే మనడు యాక్సిలరేట్ అవుతున్నాడు. సో పక్క కోచ్లో ఫ్లాట్ వీల్ ఉందన్నమాట. నెక్స్ట్ పక్క కోచ్లోకి వెళ్ళిపోదాం మనం ఫ్లాట్ వీల్ సౌండ్ ఎంజాయ్ చేయడానికి. సో లెట్స్ గో. టాప్ క్లాస్ ఫ్లాట్ వీల్ సౌండ్ వస్తుందండి ఇక్కడ. అయితే ఇప్పుడు జస్ట్ యలహంక జంక్షన్ అవుటర్లో అయితే ఆపాడండి ఇప్పుడు దాకా క్లియరెన్స్ సిగ్నల్ కోసం. మనం అయితే జస్ట్ ఇప్పుడే యలహంక జంక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి క్లియరెన్స్ వచ్చింది. ఈ పక్కన చూసుకుంటే మనకైతే మన బెంగళూరు హైదరాబాద్ హైవే అయితే ఉంది. సో ఇదే అనమాట అది. ఆ పక్కన చూసుకుంటే అటువైపు బెంగళూరు కంటోన్మెంట్ వచ్చే లైన్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఈ 2 లైన్స్ మన యలహంక జంక్షన్లో మెర్జ్ అవుతాయి కాబట్టి మన యలహంక అనేది జంక్షన్ అయింది. యలహంక నుంచి ఇంకో లైన్ కూడా డివైడ్ అవుతుంది అనమాట, టువర్డ్స్ కోలార్ వెళ్ళేది. సో అది దుబాయ్ ఎయిర్పోర్ట్ వెళ్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. స్టేషన్ దాటిందా మనకైతే యలహంకలో స్టాప్ లేదు. సో ఎలా స్కిప్ చేస్తారని చూసుకుందాం. సో దారిలో ఆకలేసి తినడానికి మ్యాక్స్ ప్రోటీన్ బార్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో కొంచెం ఎనర్జీ ప్లస్ ప్రోటీన్ 2 కలిపి వస్తాయి. మనమైతే జస్ట్ ఇప్పుడే యలహంక జంక్షన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అది వచ్చేసి జంక్షన్ లైన్. బండి అయితే ఇప్పుడు మెల్లగా యలహంక జంక్షన్ స్కిప్ చేయబోతుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదో రెడ్ కలర్లో WDG4 లోకి అయితే ఉంది. సదరన్ రైల్వేస్ ఇది ఏ రోడ్లోకి వచ్చేది అనమాట. WDG4 ట్విన్ ఉన్నాయి, ట్విన్ WDG4 లోకోమోటివ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన ఆటోమొబైల్ క్యారియర్. కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట, కొంచెం హై స్టాక్ అనుకుంటేవి. ఇది వచ్చేసి యలహంక జంక్షన్ తెలిసిందే, జాగ్రత్తగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. బండి ఇక్కడ ఆగకూడదు. సో క్లియరెన్స్ లేకపోతే ఆగుతాం. ఇప్పుడైతే మన బండి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం, ఇనాగ్రేషన్ డేట్ వాటి గురించి. సో మన బండిని వచ్చేసి February 1, 2008లో అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సికింద్రాబాద్ యశ్వంతపూర్ మధ్యలో. యశ్వంతపూర్ టు సికింద్రాబాద్ అయితే February 2, ఎందుకంటే ఒకటే రేక్ కాబట్టి అటువైపు వెళ్ళి ఇటువైపు రావాలి కాబట్టి. సో డేట్ అయితే మారుతూ ఉంటుంది. సో మన బండిని ఆపరేట్ చేసి వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట. ఇంకా అలాగే బండి యొక్క కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే బండికి వచ్చేసి 16 3-tier ఎకానమీ కోచ్లు ఉంటాయండి, అండ్ 2 EOG కోచ్లు. సో మొత్తం కలిపి 18 కోచ్లు అనమాట. ఇంజిన్ కలిపి మొత్తం 19. మనకి ఈరోజు P4 ఉంది కాబట్టి దట్టు 130 ఫీట్ అన్నాడు లోకో పైలట్ అడిగితే. సో 130 ఎంతవరకు కొడతాడో చూద్దాం. సో 18 పెట్టలే కాబట్టి ఈజీగా లాగేస్తాడు. సో ఇప్పుడే మనకి యలహంక నుంచి డిపార్చర్ చేసాడు అనమాట. క్లియరెన్స్ దొరికింది, మెల్లిగా బయలుదేరుతున్నాం యశ్వంతపూర్ నుంచి. సో మన బండి అయితే LHB రేకు. సో లాస్ట్ ఇయర్ అప్గ్రేడ్ అయిందనమాట LHBకి. సో ప్రీవియస్గా నేను ఈ బండిలో ట్రావెల్ చేసినప్పుడు ఈ బండి వచ్చేసి గ్రీన్ కలర్ ICF గరీబ్ రథ్ కోచెస్తో నడిచేది. సో ప్రస్తుతానికి అయితే LHB 3-tier ఎకానమీ కోచెస్తో నడుస్తుంది. సో ఈ ఎకానమీ కోచెస్ అనేవి 130 ఫీట్ కాబట్టి సో 130 కొట్టే ఛాన్స్ ఉంది. సో మనకైతే ఈ యలహంక నుంచి 130 సెక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో అది కూడా ఈ యలహంక ధర్మవరం సెక్షన్ అనేది రీసెంట్గానే 130 ఎనేబుల్ చేశారు.
దానికి ముందు ధర్మవరం నుంచి వాడి బైపాస్ క్యాబిన్ వరకు ఉండేది. ఇప్పుడైతే మనకి యలహంక నుంచి డైరెక్ట్ వాడి బైపాస్ క్యాబిన్ వరకు మనకైతే 130 సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనోడు ఎంతవరకు కొడతాడనే చూద్దాం. సో యలహంక ఇప్పుడు డిపార్ట్ అయ్యాం కదా, సో ఇప్పుడే తెలిసిపోద్ది మనోడు 130 కొడతాడా లేదా అనేది. ఇందాక ఒక లైన్ గురించి చెప్పాను కదా, అదే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్ళే లైను, కోలార్ వెళ్ళేది వయా ఎయిర్పోర్ట్. అది వచ్చేసి ఈ పక్కన ఉన్న లైన్ అనమాట. ఆ లైన్ వచ్చేసి వయా ఎయిర్పోర్ట్ కోలార్కి అయితే వెళ్తుంది. ఆ రూట్లో ఒక మెమో ట్రైన్ తిరుగుతుంది. ఆ మెమో ట్రైన్ యాక్చువల్గా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు ఖాళీగా ఉంటే అది కూడా కవర్ చేసుకుందాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెమో ఎలా ఉంటుంది అనేది. సో మనమైతే ఇలాగ టువర్డ్స్ ధర్మవరం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి హిందూపూర్లో ఉంటుంది. దగ్గర ఒక 93 కిలోమీటర్స్ హిందూపూర్ నుంచి. ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ కవర్ చేసి కూడా 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట హిందూపూర్కి. మనకైతే ఇప్పుడు తోట్పల్లాపూర్ శాసన స్లిప్ అయితే రాబోతుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పడం కాదు, మీరు చూడండి. ఇప్పుడైతే మనం విదురుసత్త అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ స్కిప్ చేసామండి. అది వచ్చేసి కర్ణాటకకి లాస్ట్ స్టేషన్ అనమాట. మనకైతే అక్కడ స్టాప్ లేదు. సో మనమైతే ఇప్పుడు ఆంధ్రలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఆంధ్రలోకి ఎంటర్ అయ్యాక మనకు వచ్చే ఫస్ట్ స్టేషన్ వచ్చేసి దేవరపల్లి అనమాట. అక్కడ మన బండికి హాల్ట్ లేదు. సో దేవరపల్లి తర్వాత వచ్చే హిందూపూర్లో మనకైతే స్టాప్ ఉంది. సో మనమైతే ప్రస్తుతానికి గంట లేట్లో నడుస్తున్నాం అనమాట. సో మనం యాక్చువల్లీ గంట లేట్లో నడుస్తున్నాం కాబట్టి మన ముందు కోయంబత్తూర్ ముంబై ఎల్టీ ఎక్స్ప్రెస్గా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా మనకి డిలే లేకపోతే వాడు యలహంక వచ్చే లోపలనే మనం యలహంక దాటి వెళ్ళిపోయేవాళ్ళు. మనకైతే ఇప్పుడు ఓవర్టేక్ దొరికేది కాదు. ఈరోజు గంటలు ఎట్లు నడుస్తున్నాం కాబట్టి వాడిని ఓవర్టేక్ కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వాడికి మనకి సేమ్ రూట్ అనమాట. వాడి వరకు మనం హిందూపూర్ నుంచి సాయి ప్రశాంత్ నిలయం వెళ్ళి ధర్మవరం అనంతపురం గుంతకల్ రూట్లో తిరుగుతాం. వాడు కూడా సేమ్ అదే రూట్లో అనమాట వాడి వరకు. సో వాడిని ఎక్కడో మనం ఓవర్టేక్ కొట్టేస్తాం. మోస్ట్లీ అనంతపురం లోపలనే కొట్టేస్తామని అనుకున్నాం. వాడు ఇప్పుడు జస్ట్ హిందూపూర్లో ఇలా ఆగాడు అనమాట. సో హిందూపూర్ దాటాక పెనుకొండ, మేబీ పెనుకొండలో కొట్టచ్చు మనం. లేదా దాటిందంటే మనం అనంతపురం ధర్మవరం ఎక్కడో చూసుకోవాలి. సో వాడైతే ఖచ్చితంగా ఓవర్టేక్ కొడతాం. అది ఎక్కడైనా చూసుకుందాం మనం. ఇది వచ్చేసి దేవరపల్లిని. దేవరపల్లిలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ లాంటిది ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా చూస్తాను కానీ ఇదేంటో నాకు ఏదో తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. మనం అయితే ఇప్పుడు దేవరపల్లి స్టేషన్ స్కిప్ చేయబోతాం అనమాట.
మన ప్రయాణంలోని మొదటి 96 కిలోమీటర్లు కవర్ చేసుకుని ఫస్ట్ హాల్ట్ అయిన హిందూపూర్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనం అయితే ఇక్కడికి నియర్లీ 1 అవర్ లేట్గా వచ్చామన్నమాట. సో మనకైతే ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 1 మినిట్. మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు, మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసుకుంటే మనకి హజరత్ నిజాముద్దీన్ నుంచి కోయంబత్తూరులో కొంగు సూపర్ ఫాస్ట్ ఉందన్నమాట. వాడైతే ఇక్కడికి నియర్లీ 40 మినిట్స్ బిఫోర్ టైం వచ్చాడు. సో వాడైతే ఇక్కడే ఉంటాడు. ఇది చూడొచ్చు, మొత్తం బొంబాయిలో ఉంది ప్లాట్ఫామ్ అంతా. సో మనమైతే ఇప్పుడు వెనక్కి అయితే వెళ్ళిపోతాను. యాక్చువల్గా లోకో కోసం అని చెప్పి హాంకింగ్ బాగుంటుందని చెప్పి ముందుకు వచ్చాను, బట్ వాడు హాంకింగ్ ఏం కొట్టలేదు. సో ఇప్పుడైతే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. సో మనకి నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి ఇక్కడ బయలుదేరిన తర్వాత మనకైతే సత్యసాయి ప్రశాంతి నిలయం అయితే ఉంటుందండి. మనకే కాదు, మన ముందు వెళ్తున్న ముంబై ఎల్టీటీ కుర్లాగడికి కూడా సేమ్ అదే స్టాప్ అనమాట. సో వాడిని అయితే ఈ దారిలో ఎక్కడన్నా ఓవర్టేక్ కొట్టచ్చు. సో చూద్దాం ఎక్కడ కొడతాం అనేది. మనమైతే పెనుకొండ జంక్షన్ స్టేషన్ చాలా స్లోగా స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ డైవర్షన్ తీసుకుంటాం అనమాట. సో యాక్చువల్గా మన బండి సాయి ప్రశాంత్ నిలయం వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళే లైన్ ఇక్కడ నుంచి కట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం రివర్స్ లూప్లోకి వచ్చి కట్టవలసి వస్తుంది. అందుకని మనోడు చాలా స్లోగా వెళ్ళాడు. మన ముందు వెళ్తున్న కుర్లా ఎక్స్ప్రెస్ గడ్ అయితే ఆల్మోస్ట్ సాయి ప్రశాంత్ నిలయంకి వెళ్ళిపోయాడు అనమాట. సో వాడైతే దొరకట్లేదు, మనకి ధర్మవరం వరకు దొరకడాడు. ధర్మవరంలో ఏమైనా దొరుకుతాడని చూద్దాం, ఎందుకంటే వాడు బిఫోర్ టైం వెళ్ళిపోతుండే అక్కడికి. సో వాడికంటే మనదే ముందే అరేవాళ్ళు అక్కడ. సో మనం ఏమన్నా కొంచెం లేట్ కవర్ చేయగలిగితే మనం అక్కడ ఓవర్టేక్ కొట్టచ్చు ధర్మవరంలో. ఇంక అక్కడ మిస్ అయితే అనంతపూర్లో కొట్టచ్చు. సో వాడిని అయితే కొట్టడం మాత్రం పక్క, ఎక్కడ కొడతామనేది చూడాలి. మన బండి అయితే ఇప్పుడు నియర్లీ 50 మినిట్స్ లేట్గా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్కి అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాడనమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ సత్యసాయి ప్రశాంతి నిలయం గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ వెరీ ఫేమస్లీ నోన్ యాజ్ పుట్టపర్తి అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు పుట్టపర్తి దేనికి ఫేమస్ అనేది. అండ్ అలాగే ఈ పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయం అనేది వచ్చేసి ఒక సింగిల్ లైన్ సెక్షన్లో ఉన్న స్టేషన్ అనమాట. మనం పెనుకొండలో ఒక డైవర్జ్ అయ్యాం కదా, అక్కడి నుంచి ధర్మవరం వరకు ఒక సింగిల్ లైన్ సెక్షన్ నడుస్తుంది అనమాట. దట్ ఈస్ వయా దిస్ సత్యసాయి ప్రశాంతి నిలయం. అండ్ అక్కడ నుంచి ఇంకొక లైన్ వెళ్ళిపోతుంది వయా నాగసముద్రం. అది వచ్చేసి డబల్ ఎలక్ట్రిక్ లైన్, ఇది వచ్చేసి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. మనమైతే ఇప్పుడు ఈ సింగిల్ లైన్ సెక్షన్లో ఉన్నాం కాబట్టి ఆపోజిట్లో ట్రైన్ వస్తే ఖచ్చితంగా మనం ఎక్కడ లూప్ అవ్వాల్సింది, ఆర్ఎల్స్ వేరే వాళ్ళు లూప్ చేసి మనల్ని అయితే ముందుకు పంపిస్తారనమాట. మనం ముందు వెళ్తున్న కుర్లా ఎక్స్ప్రెస్ కూడా ఆల్రెడీ దగ్గర ధర్మవరం వరకు వెళ్ళిపోయాడండి. వాడు ఆల్రెడీ నియర్లీ ఒక 20 మినిట్స్ బిఫోర్ టైం అయితే నడుస్తున్నాడు అనమాట. వాడైతే ఇప్పుడు కన్నా 20 మినిట్స్ బిఫోర్ టైం ధర్మవరం వెళ్ళేసరికి అడిగి స్లాగ్ వచ్చేసి చాలా ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. సో మేబీ వాడు ఒక 30 మినిట్స్ బిఫోర్ టైం వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట ధర్మవరంకి. సో వాడు ధర్మవరంలో అవుతాడు. మనం వెళ్ళి వాడిని ఓవర్టేక్ కొట్టేస్తాం అనమాట అక్కడ స్టేషన్లో. ఇంకా ఈ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మాట్లాడాలంటే ఇక్కడ వచ్చేసి టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు కదా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే మనకి ఆ దాల్ వడ అయితే అమ్ముతున్నారు. యాక్చువల్గా అది అయితే ఇది ధర్మవరంలో బాగుంటుందని తెలిసి నాకు. సో నేను ధర్మవరంలో తీసుకుందని ఆగానమాట, ఇక్కడ తీసుకోలేదు. సో ధర్మవరంలో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తిన్నాను. సో మనం రీసెంట్గా బెంగళూరు వచ్చినప్పుడు ఆ కాకినాడ మైసూర్ ఫెస్టివల్ బండ్లో వచ్చాను కదా, అప్పుడు కూడా తిన్నాను అనమాట. సో అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో నేను ఎప్పుడు వచ్చినా సరే మ్యాండేటరీ అనమాట దాల్ వడ తినడం మాత్రం. అండ్ అలాగే ఇంకా ఈ స్టేషన్ గురించి మాట్లాడాలంటే ఈ స్టేషన్ వచ్చేసి ఎస్డబ్ల్యూఆర్ అండర్లో ఉంటుందండి, బెంగళూరు డివిజన్ కింద. సో మనమైతే ఇంకా ఎస్డబ్ల్యూఆర్లో ఉన్నట్టే. ఇది వచ్చేసి ఎస్డబ్ల్యూఆర్లో ఉన్న లాస్ట్ స్టాప్ అనమాట. మనం ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ధర్మవరంలో అవుతుంది కదా. ధర్మవరం అనేది మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది, గుంతకల్ డివిజన్లో అనమాట. మనం ఎప్పుడైతే ధర్మవరం అవుటర్లో ఈ సింగిల్ లైన్ సెక్షన్లోంచి మన మెయిన్ లైన్లో ఎప్పుడైతే కన్వర్జ్ అవుతామో అక్కడి నుంచి మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే మనం స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు అక్కడ బోర్డు ఉంటుంది, కానీ ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఏం కనిపించదు. మార్నింగ్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను నెక్స్ట్ టైము. మీరు ఇప్పుడు బోర్డు చూసారు కదా, అదే మనకి పాయింట్ అనమాట. ఎస్డబ్ల్యూఆర్ నుంచి ఎస్సీఆర్కి ఎంటర్ అవుతున్నట్టు. సో మనల్ని అయితే ఇప్పుడు ఎస్డబ్ల్యూఆర్ నుంచి ఎస్సీఆర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట. ఈ ధర్మవరం జంక్షన్ అనేది మనకి రిపోర్టింగ్ స్టేషన్. అలాగే మనకి ఇక్కడ హాల్ట్ కూడా ఉంది. సో సార్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. యలహంక నుంచి మనకు దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ కుర్లా ఎక్స్ప్రెస్ గాడు ఇక్కడ ధర్మవరం జంక్షన్లో వెయిట్ చేస్తున్నాడండి. వాడికైతే డిపార్చర్ టైం అయిపోయింది 8:15. మనం జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో
సో మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 5 minutes ఉంటుంది. వాడిని ఇక్కడ నుంచి ఉంచుతాడా పంపిస్తాడా అని చూడాలి. సో ఇక్కడ ఓవర్టేక్ కొడితే పెద్ద మజా వచ్చేలేదు. వీడిని ముందుకు పంపించేసి ముందు ఏదో స్టేషన్లో డూపేసి మనతో ఓవర్టేక్ కొట్టిస్తే మంచి ఫీల్ వస్తుంది. చూద్దాం ఏం చేస్తారనేది. మోస్ట్లీ మనల్ని ముందు పంపించేయచ్చు, ఎందుకంటే మన హై ప్రిఫరెన్స్ బండి కాబట్టి. వాడి జస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, మన సూపర్ ఫాస్ట్ కేటగిరీ వచ్చే ట్రైన్ అనమాట. దట్టు గరీబ్ రాదు. సో మోస్ట్లీ మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ హోప్ అనేది మంచిదే. వాడిని ముందు పంపించేసి మనతో ఓవర్టేక్ కొట్టిస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మనమైతే ఇప్పుడు 35 నిమిషాలు లేట్గా మన ఎస్సీఆర్లోని ఫస్ట్ హాల్ట్ అండ్ ధర్మ జంక్షన్ అయితే చేరుకున్నామండి. సో మనం అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 5 minutes అనమాట. సో ఇది మన రిపోర్టింగ్ స్టేషన్ వచ్చి కాబట్టి మనకైతే ఇక్కడ కొంచెం హాల్టింగ్ టైం 5 minutes అయితే ఇచ్చాడు. అండ్ అలాగే ధర్మ స్టేషన్ నుంచి రిమోట్ లొకేషన్ వెయిటింగ్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి బోర్డింగ్ అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది. సో మనకి సెకండ్ చాప్టర్ అనేది ధర్మ జంక్షన్ నుంచి ప్రిపేర్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా సరే బెంగళూరు నుంచి టికెట్ దొరకకపోతే ధర్మవరం నుంచి ఎక్స్చేంజ్ ధర్మవరం నుంచి దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఆ కుర్లా ఎక్స్ప్రెస్ కానీ పంపించే ఛాన్స్ ఉందన్నమాట. వాడు టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోతారేమో డౌట్ కొడుతుంది నాకు. అండ్ అలాగే ఈ ధర్మవరం జంక్షన్ ఎందుకు అయిందంటే ఈ ధర్మవరం నుంచి మనకు వచ్చేసి టువర్డ్స్ మదనపల్లి రోడ్డు మీదుగా పాకాల లైన్ అనేది కట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది ధర్మవరం జంక్షన్ అయితే అయింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. అండ్ అలాగే మనకి ధర్మవరం నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్లు కూడా ఉన్నాయి మన ఎస్సీఆర్లోకి. ఒకటి వచ్చేసి ధర్మవరం నర్సాపూర్, ధర్మవరం మచిలీపట్నం అనమాట. సో మనకైతే ఇక్కడ నుంచి ఫుల్ ప్లేజ్ 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనలో 130 ఖచ్చితంగా కొడతాడా లేదని ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అంటే మన లోకోమోటివ్ 130 ఫిట్టా కాదని ఇక్కడైతే తెలిసిపోతుంది మనకి. మీరు చూసుకుంటే ధర్మవరం నుంచి మనకి ముందు క్లియరెన్స్ ఇచ్చారండి. సో మనం ఈ కుర్లా ఎక్స్ప్రెస్ కానీ ఇక్కడ ఓవర్టేక్ కొడుతున్నాం. అండ్ అలాగే నేను ఈ దాలవాడ కూడా తీసుకున్నా. సో ఆబ్వియస్లీ మ్యాండేటరీ థింగ్ కాబట్టి సో ట్రైన్ బయలుదేరిపోయినా సరే వెంటనే తీసుకున్నాను అనమాట నేను. సో 2 దాలవాడ తీసుకున్నాను, 2 20 రూపాయలు తీసుకున్నాడు. సో 20 రూపాయలకి వస్తానని చెప్తాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడిని వచ్చేసి WAP పూణేకి సంబంధించిన WAP7 లోకోమోటివ్ ఫుల్ చేస్తుంది. మనోడు హాక్ బిట్ అనుకుంటా, అందుకని చెప్పి మనోడికి EOG ఆఫ్లో ఉంది. మనం ధర్మవరం డిపార్ట్ అయిపోయాం కాబట్టి మన ఊరనౌట్ సెక్షన్ అని 130 సెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ నుంచి వాడి బైపాస్ క్యాబిన్ వరకు ఫుల్ ప్లెడ్జ్ ఉంటుంది అన్నమాట 130 సెక్షన్. సో మనోడు ఖచ్చితంగా 130 కొడతాడు అని నేను అనుకుంటున్నాను. బట్ ఏం జరుగుద్ది అనేది ముందుకెళ్ళి చూద్దాం. సో లెట్స్ కంటిన్యూ. 220 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే 25 నిమిషాలు లేట్గా అనంతపూర్ స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చినట్టున్నాం. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. సో మనం 2 minutes తర్వాత డిపార్ట్ అయిపోతాం. అండ్ ఎప్పుడైతే మనం ధర్మవరం డిపార్ట్ అయ్యామో ఆ తర్వాత మనమైతే ఈ రన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డివిజన్లోకి ఎంటర్ అయిన 10 నిమిషాల్లో ఈ రేంజ్ అరాచకం చూపించగలంటే కేవలం కొంతకాల డివిజన్ వల్ల అవుతుందండి. అసలు ధర్మవరం జస్ట్ అలా డిపార్ట్ అయ్యాడో లేదో ఎత్తుకున్నాడు అంతే. యాక్సలరేషన్ స్టార్టింగ్లో 90 కొట్టాడు జస్ట్ స్టేషన్ దాటడంలో. ఇంకంతే నెక్స్ట్ వచ్చి స్టేషన్లన్నీ 110, 120, 130 మీరు చూసే ఉంటారు ఏ రేంజ్లో కొట్టాడు అనేది. పిచ్చి కుక్కను కొట్టాడు అసలు మామూలుగా లేదు.
దట్టు G10 అయితే G10 కాదు G11లో ఫ్లాట్ వీల్ ఉంది. నేను అక్కడికి మరి అక్కడ నుంచి మరి రికార్డ్ చేశాను. సో ఫ్లాట్ వీల్లో 130లో కొడుతుంటే అద్భుతం అసలు టాప్ క్లాస్ రన్నింగ్ అనమాట. గుంతకల్ డివిజన్లోకి ఎంటర్ అవ్వగానే మన గరీబ్ బ్రదర్ చేసే అరాచకం అయితే మామూలుగా లేదు. దట్టు P4 కదా, రెడ్ P4 ప్లస్ LHB కాంబినేషన్ చూసారు కదా మీరు ఎలా ఉందో, మామూలుగా లేదు. అరాచకం అంతే ట్రాక్ మీద అసలు పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. సో ఇప్పుడు దాకా బెంగళూరు డివిజన్లో ఏంట్రా సోసోగా ఉందో 110 కొడుతున్నాడు. మన P4 ఏమైనా ప్రాబ్లమా అనుకుని కూర్చున్నా, కానీ P4 ప్రాబ్లం కాదు, ఏమీ కాదు, సెక్షన్ ప్రాబ్లం. సో బెంగళూరు డివిజనే, గుంతకల్ డివిజనే. సో గుంతకల్ డివిజన్ కొట్టే డివిజన్ లేదు, మనకు గుంటూరు డివిజన్ ఉంది. గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, కానీ మన గుంటూరు డివిజన్లో 130 సెక్షన్లు ఎక్కడ లేవు అనమాట, కానీ గుంతకల్ డివిజన్లో ఉంటాయి. సో గుంతకల్ డివిజన్లో 130 హ్యాండ్లింగ్, పీక్ లెవెల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ 130 ఇన్ గుంతకల్ డివిజన్. ఇంకా మనం గుంతకల్ డిపార్ట్ అయితే నెక్స్ట్ ఇల్లు ఆగేది, మనం ధర్మవరం డిపార్ట్ అయితే నెక్స్ట్ ఇల్లు ఆగేసి డైరెక్ట్ గుంతకల్లోనండి 68 కిలోమీటర్లు అనమాట. 68 కిలోమీటర్ల అరాచకం అనేది చూడబోతున్నాం. మనం గుంతకల్లో కలుసుకుందాం నెక్స్ట్. నేను ఫుడ్ కోసం చూస్తున్నా, కానీ ఫుడ్ ఎక్కడ దొరకలేదు. సో ఈ సెక్షన్లో ఫుడ్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో అదేంటో హ్యాండిల్ చేసుకుని చూద్దాం. నెక్స్ట్ 68 కిలోమీటర్లో మనోడు చేయబోయే అరాచకానికి మొదటి అడుగు ఇప్పుడు మీరు చూసిన గ్రీన్ సిగ్నల్ అనమాట. సో మనోడికి ఫుల్ క్లియరెన్స్, గుంతకల వరకు లైన్లో ఎప్పుడో లేడు మనం తప్ప. సో మనోడు అరాచకం అయితే మొదలైంది ఇప్పుడు. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఇక్కడ చూడొచ్చు ఒక లైన్ అయితే కట్ అయిపోతుంది అనమాట. ఇది టువర్డ్స్ గుత్తి వెళ్ళే లైన్, మనమైతే డైరెక్ట్ గుంతకల్ లైన్లో వెళ్ళిపోతాం. సో అది 130 సెక్షనే, మనది 130 సెక్షనే. సో ఎలా కొడతారని చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్లు అయితే మనకు బాగా ఉంది గుంతకల్ వరకు. ఈ అనంతపూర్ గుంతకల్ సెక్షన్లో 28 కిలోమీటర్లకి మనకి మొదటి పర్వం ఊచకోతనేది చూసాం. ఇప్పుడైతే నెక్స్ట్ 40 కిలోమీటర్లకి రెండో పర్వం ఊచకోతనేది చూడబోతున్నాం. సో చూద్దామండి ఎలా కొడతారనేది 130. ఇప్పుడు చూస్తుంటే కాళ్ళూరు గుంతకల్ సెక్షన్లో టీఎస్ఆర్ లిమిట్ అని ఉంటుందండి, 95 దాటలేదు బండి. సో అలాగే మెల్లగా వెళ్తున్నాడు. చూద్దాం, మనకి ఇంకా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందో గుంతకల్కి. ఈ లోపల ఎక్కడైనా పట్టుకుంటాడేమో చూద్దాం. సో లేదంటే ఆఫ్టర్ గుంతకల్ అయితే అబ్సల్యూట్ మ్యానెస్ ప్యూర్ ర్యాంపేజ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే రికార్డ్ చేసుకుందాం. సో 288 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు అరగంట లేట్గా గుంతకల్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనల్ని అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ హాల్టింగ్ టైం చూసుకుంటే మనకు వచ్చి 5 నిమిషాల హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. అండ్ అలాగే మన బండికి ఇక్కడ క్రూ చేంజ్ అని వాటర్ ఫిల్లింగ్ కూడా జరగబోతుంది అనమాట. అండ్ అలాగే గుంతకల్ వచ్చేసి మన గుంతకల్ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఎస్సీఆర్లోనే టాప్ పర్ఫార్మింగ్ డివిజన్స్లో వన్ ఆఫ్ ద డివిజన్ అయిన గుంతకల్ డివిజన్లోకి దాని హెడ్ క్వార్టర్స్లోకి మనం అయితే ఇప్పుడు అరగంట లేట్గా వచ్చాం. సో ఈ డిలే అంతా మన స్టార్టింగ్ లైన్ డిలే. సో ఆ డిలే అంతా కవర్ చేసి మళ్ళీ చాలా వరకు తగ్గించాడు. బట్ స్టిల్ అవుటర్లో కొంచెం తేడా ఉండడం వల్ల మనం అయితే అరగంట లేట్గా రావాల్సి వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన రన్నర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు గుంతకల్ డివిజన్ అండి. ఇది బండి యొక్క గొప్పతనము కాదు అని మన లోకో పైలట్ యొక్క గొప్పతనం కూడా కాదని చెప్పొచ్చు. సో కేవలం గుంతకల్ డివిజన్కి ఈ క్రెడిట్ అంతా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక బండికి ఇచ్చే క్లియరెన్స్. సో నాకు తెలిసి నేను ఏ డివిజన్లోనే చూడలేదు మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లో. మన విజయవాడ డివిజన్లో కూడా బండికి ఒక ప్రయారిటీ ఇచ్చి ప్రయారిటీని బట్టి బండి పంపుతూ ఉంటారు. సో ఈ గుంతకల్ డివిజన్లో అలా లేదనమాట. సో నువ్వు ఎవడైనా సరే, ఎక్స్ప్రెస్ అయినా సరే, సూపర్ ఫాస్ట్ అయినా సరే, ప్యాసింజర్ అయినా సరే, నువ్వు ఒకసారి నా డివిజన్లోకి ఎంటర్ అయ్యావా నీకు రూట్ క్లియర్ చేసే బాధ్యత నాది అన్నట్టు క్లియర్ చేసి మరి పంపిస్తున్నాడు అనమాట, ఎటువంటి బండి అయినా సరే. సో దట్ హోల్ క్రెడిట్ గోస్ టు గుంతకల్ డివిజన్ అనమాట ఈ విషయంలో మాత్రం, రన్న విషయంలో అయితే. ఇంకా అలాగే మన గుంతకల్ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ గుంతకల్ జంక్షన్ అనేది ఎందుకైందంటే, సో ఇక్కడైతే టోటల్గా 5 లైన్స్ వచ్చి మెర్జ్ అవుతూ ఉంటాయి అనమాట.
సో ఒకటైతే మనం వచ్చిన బెంగళూరు లైన్, ఇంకొకటి గుత్తి నుంచి వచ్చే ఒక లైన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి డోన్ నుంచి వస్తుంది, అది 3వ లైను. అండ్ ఇలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయే సోలాపూర్ లైన్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బళ్ళారి లైన్ కూడా కట్ అవుతుంది. టోటల్ 5 లైన్లు కూడా కలవడం వల్ల ఈ గుంతకల్ని జంక్షన్ స్టేషన్ అయితే అయింది. అండ్ అలాగే ఇది ఒక NSG 3 కేటగిరీ కిందకి వచ్చే స్టేషన్ అనమాట. సో ఇది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అయినా సరే ఇక్కడ నుంచి పెద్దగా సో జనరల్ ప్యాసింజర్స్ అనేవి ఎక్కువ ఉండరు అనమాట ఇక్కడ, ఎందుకంటే కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటుంది. అండ్ దట్టు హెవీలీ పాపులేటెడ్ సిటీ కూడా కాదు గుంతకల్ అనేది. బట్ డివిజన్ ప్రకారం మాత్రం టాప్ నాచ్ డివిజన్ అనమాట. యాక్చువల్గా మనకైతే ఇక్కడ ఒక 5 నిమిషాలు హాల్టింగ్ టైం అయితే ఉండాలి. బట్ మన బండి లేట్గా రావడం వల్ల మనకి వెంటనే ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అనమాట. సో అయితే ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ లేనట్టు ఉంది. నేను యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ ఉంటుంది అనుకున్నాను, బట్ క్రూ చేంజ్ అయితే జరిగింది ఆల్రెడీ. లోకో పైలట్స్ చేంజ్ అయ్యారు అండ్ టీసీలు కూడా చేంజ్ అయ్యారు అనమాట. ఈ లోపు బండి బయలుదేరే లోపు మన బండి యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ట్రావెల్స్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్, స్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన బండిని ఆపరేట్ చేసి వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు. మన బండి తిరిగే రూట్ గురించి మాట్లాడుకుంటే మన బండి వచ్చేసి యశ్వంతపూర్లో డిపార్ట్ అయిన తర్వాత యలహంక, ధర్మవరం, ఫస్ట్ సత్యసాయి ప్రశాంతనిలయం వెళ్ళి అక్కడి నుంచి ధర్మవరం మీదుగా అనంతపూర్, గుంతకల్కి వచ్చి గుంతకల్ నుంచి రాయచూరు, యాదగిరి మీదుగా లింగంపల్లి నుంచి మనకైతే సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది అన్నమాట. బండి అయితే చర్లపల్లి వరకు నడుస్తుంది కాబట్టి సో బండి చర్లపల్లిలో టెర్మినేట్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మన బండి వచ్చేసి ఒక ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. సో మన బండి వచ్చేసి యశ్వంతపూర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం అన్న శనివారం అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకు కావాల్సిన డిస్టెన్స్ చూసుకుంటే 700 కిలోమీటర్స్ పైన ఉంటుంది అన్నమాట. తీసుకున్న టైం వచ్చేసి 12 గంటల 40 నిమిషాలు ఎంతో. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 56 కిలోమీటర్లు పర్ అవర్ అయితే ఉంది. అది యశ్వంతపూర్ నుంచి టువర్డ్స్ చర్లపల్లి వెళ్ళేటప్పుడు. కానీ చర్లపల్లి నుంచి యశ్వంతపూర్ వచ్చేటప్పుడు అయితే ఇంకొంచెం 2 కిలోమీటర్లు ఎక్కువ, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంది. అండ్ అలాగే మన ట్రైన్ ఆక్యుపెన్సీ కూడా చూసుకుని ఆక్యుపెన్సీ అయితే బాగుందని చెప్తాను నేను, బండి ఖాళీగా వెళ్తుందని కాదు. సో బండి చార్ట్ రిపేర్ అయినప్పుడు కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ ఉన్నాయి, కానీ సో బండి స్టార్ట్ అయ్యే లోపల టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో బండి అయితే హౌస్ఫుల్ నడుస్తుంది ప్రస్తుతానికి. అండ్ టికెట్స్ ఆక్యుపెన్సీ గురించి చూసుకుంటే ఎవరు ఎక్కడి నుంచి బోర్డ్ అవుతున్నారని చూసుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% ప్యాసింజర్స్ అయిన వాళ్ళు బెంగళూరులోనే బోర్డ్ అయిపోతారు. కానీ వాళ్ళు ఎండ వరకు వెళ్ళేవాళ్ళు కాదు, దారిలో ఈ ధర్మవరం గుంతకల్కి వచ్చేవాళ్ళు అన్నమాట. అండ్ అలాగే మనం వన్స్ గుంతకల్ డివిజన్కి ఎంటర్ అయిన తర్వాత గుంతకల్ డివిజన్కి సెపరేట్ చార్టింగ్ అయితే ఉంది ధర్మవరంలో. సో ఈ ధర్మవరంలో కూడా బోటింగ్ బాగా జరిగిందండి. ధర్మవరం అనంతపురం స్టేషన్స్లో, ఇక్కడ గుంతకల్లో ఏదో కొంచెం యావరేజ్గా జరిగింది. కానీ సో ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు ఈ 3 కలుపుకుంటే చాలా మంచి బోటింగ్ జరిగిందనమాట. సో టోటల్గా ఈ 2 డివిజన్స్ కలిపి బండి హౌస్ఫుల్గా నడుస్తుంది. సో మన బండి అయితే SWRని, SCRని కలుపుతున్న ఒక రాకెట్ ట్రైన్ అని చెప్పొచ్చు. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు గుంతకల్ డివిజన్. ఇక్కడ కూడా రాకెట్ చెప్పడానికి కారణం ఏంటంటే గుంతకల్ డివిజన్ హ్యాండ్లింగ్ వల్ల ఇది ఒక బండిలో రాకెట్లో నడుస్తుంది, లేదంటే దీనికి అంత సీన్ లేదు. సో మనకైతే ఆల్రెడీ స్టార్ట్ రేస్ పెట్టాడు 2 minutes ముందే, దాని నుంచి మాట్లాడుతూనే ఉన్నాను కానీ బండి అయితే కదలలేదు. సో చూద్దాం ఎప్పుడు తీస్తాడు అనేది. సో ముందు నుంచి లోకోపల్ అయితే అక్నాలజ్మెంట్ ఇస్తున్నాను అనమాట, బండి డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉందని. సో మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ రాయచూరులో ఉంటుంది. దగ్గర 110 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అనమాట ఇక్కడ నుంచి. సో ఈ 110 కిలోమీటర్లు ఎలా కొడతారనేది చూసుకుందాం. సో లెట్స్ కంటిన్యూ వ్లాగింగ్. మనమైతే ఇప్పుడే గుంతకల్ జంక్షన్ దాటి యాక్సిలరేట్ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. సో మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఒకటి ఎదురు, మనకంటే ముందే వెళ్తున్నాడు యశ్వంతపూర్ జైపూర్ సూపర్ ఫాస్ట్ గాడు. వాడు బళ్ళారితో వస్తాడనమాట. వాడు మనకంటే ముందు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. సో వాడినైతే మనం ఓవర్టేక్ కొట్టాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం వాడిని రాయచూరు లోపలే కొట్టేయచ్చు, ఎందుకంటే వాడికి మంత్రాలయం రోడ్లో స్టాప్ ఉంది, మనకు స్టాప్ లేదు, మన డైరెక్ట్ రాయచూరులోనే స్టాప్. సో వాడైతే మనతో ఓవర్టేక్ తినడం కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో అది ఎక్కడ జరుగుతుందని చూసుకుందాం. అలాగే మనకి ఇప్పుడు దాకా పెద్దగా జింగిల్ రికార్డ్ చేసిన కుదరలేదు. సో లెట్స్ ఫోకస్ ఆన్ రికార్డింగ్ జింగ్స్ ఆల్సో. సో లెట్స్ కంటిన్యూ. ఒక 10 కిలోమీటర్ల ఆదోని వస్తుందని దెయ్యం పెట్టినట్టు పరిగెడుతున్నాడు అండి 130లో. ఇప్పుడు మీరు స్కిప్ చూసారు కదా, నాగరూరు అనే ప్లాట్ఫామ్ స్టేషన్ స్కిప్ అనమాట అది.
ఫ్లాట్ 130 ఫ్లాట్ 130 అసలు నో మెర్సీ అంటే. సో 130లో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆదోని మనకి ప్లాట్ఫామ్ స్కిప్ వస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్ స్కిప్ ఎలా వస్తుంది అనేది మనం రికార్డ్ చేసుకుందాం. చూద్దాం పదండి. ఇది పరిస్థితి 130. సో నెక్స్ట్ ఒక పొట్ట ఊరు రాబోతుంది, చూద్దాం. మనల్ని అయితే ఇప్పుడు మంత్రాలయం రోడ్డు అవుటర్లో అయితే స్లో చేశాడండి. ఎందుకంటే యశ్వంత్పూర్ జైపూర్ బండి అయితే ఇంకా డిపార్ట్ అయినట్లేదు, మన లూప్ కూడా చేసినట్లేరు. అందుకని చెప్పి మన అయితే స్లో అవ్వాల్సి వచ్చింది. కానీ మెయిన్ లైన్ ఉన్నాడు అనుకుంటా. సో అందుకని చెప్పి మనకు అవుటర్లో కాషన్ వేసాడు అనమాట. అందుకే మనోడు మెల్లగా వెళ్తున్నాడు. సో వాడైతే రాయచూరుకి వెళ్ళిపోతాడు నాకు తెలిసి. అయితే మనకు దొరకడు. షెట్ ఆ పక్క నుంచి మన నమ్మరాజధాని వెళ్ళిపోతుంది. వాడి జింక్ రికార్డ్ వేద్దాం కూడా కానీ మిస్ అయ్యాం. సో ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ మనకి రాయలసీమ వస్తుంది, అదన్నీ రికార్డ్ చేసుకుందాం. నాన్న జైపూర్ గాడి వచ్చేస్తున్నా. మనం ఇలా రాయచూరులోకి ఎంటర్ అవుతుంటే రాయలసీమ వచ్చేసి రాయచూరులో దిగ్జెట్ అవుతుందండి ఇప్పుడే.
సో 410 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు 20 నిమిషాలు లేటుగా రాయచూర్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనకు వచ్చేసి ఇక్కడ స్టాప్ 2 నిమిషాలు అయితే ఉండబోతుంది. మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు. అండ్ అలాగే ఈ రాయచూర్ వచ్చేసి కర్ణాటక కిందకు వస్తుంది అనమాట. మనం ఇందాక ఆంధ్రప్రదేశ్లో బయలుదేరాం కదా ఇక్కడ మన గుంతకల్లో. సో మళ్ళీ మనమైతే కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక 100 కిలోమీటర్లు అయితే మనం కర్ణాటకలో ఉండబోతున్నాం. సో ఆ తర్వాత మళ్ళీ అయితే మనం తెలంగాణకి ఎంటర్ అవుతాం. అండ్ అలాగే ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి బెళగావి వెళ్ళి స్పెషల్ అయితే వస్తుందండి. సికింద్రాబాద్ బెళగావి స్పెషల్ అనుకుంటా, అది ఇప్పుడే ఎంటర్ అవుతున్నాడు. అండ్ అలాగే మనం దీని ముందు స్టేషన్లో యశ్వంతపూర్ జైపూర్ గారిని అయితే ఓవర్టేక్ కొట్టామన్నమాట. తోపు ఓవర్టేక్ అసలు. సో నేను యాక్చువల్గా అది కుర్లా ఎక్స్ప్రెస్ పడుతుంది అనుకున్నాను, కానీ మనకి జైపూర్ ఎక్స్ప్రెస్ పడింది. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా రికార్డ్ అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడిని లూప్ చేసి ఇలాగ ఓవర్టేక్ ఎత్తాడని చెప్పి ఆయన యాక్చువల్గా రాయచూరులో తీసేసుకుంటాడు. రాయచూరులో ఏమన్నా ఓవర్టేక్ చేస్తారేమో అనుకున్నాను, కానీ లేదు. సో వాడిని లూప్ చేసేసి మన మెయిన్ మించి తుక్కు ర్యాక్ కొట్టేలాగా ఓవర్టేక్ కొట్టించాడు. మీరు చూసుకుంటే ఆ పక్కకి నేను ఇందాక చెప్పిన స్పెషల్ అయితే వచ్చింది, బెళగావి స్పెషల్. సో మనమైతే రాయచూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ ఇలా ఆగేది యాదగిరిలో. యాదగిరి కూడా మనకి కర్ణాటక కిందకే వస్తుంది, ఒక 60 కిలోమీటర్స్ అనుకోండి ఇక్కడ నుంచి. సో నేనైతే ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో రెస్ట్ తీసుకుని మనం వాడి ఆ బైపాస్ క్యాబిన్ ఆ దగ్గరలో ఉన్న కొంచెం లెగిసి అప్పుడైతే రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. సో మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేదు. సో మార్నింగ్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 12కి ఎప్పుడో స్టార్ట్ అయ్యాను అనమాట. బండి ప్యాకింగ్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుందని చెప్పి కొంచెం ఎల్లుగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడేమో చాలా తలకాయ పోట్లు అయినాయి. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 11:30 అయింది అనమాట. సో 11.5 అవర్స్ నాన్ స్టాప్గా నుంచినే ఉన్నాను, ఎక్కడ రెస్ట్ తీసుకుంది లేదు. సో ఇప్పుడు వెళ్ళి అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి సో మళ్ళీ వచ్చి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మన బండి అయితే ఇప్పుడు యాదగిరి స్టేషన్కి అవుటర్లో అయితే ఉందండి. సో మనం ప్లాట్ఫామ్ అయితే తీసుకోవాలి, కానీ యాదగిరి స్టేషన్లో వచ్చేసి మన చెన్నై ముంబై బండి అయితే వెయిట్ చేస్తుంది అనమాట. వాడు ఇప్పుడే ఎర్రవేయాడు. సో వాడి కోసం మనం ఏమైనా అవుటర్లో ఆపొచ్చు, చూద్దాం ఎప్పుడు తీసుకుంటాడు అనేది. ఇప్పుడు టైం చూసుకుంటే 12:10 అవ్వస్తుందండి. మనమైతే ఇప్పుడు 15 నిమిషాలు లేటుగా యాదగిరి స్టేషన్కి అయితే వచ్చామండి. మనకి ఇక్కడ హాలిడే టైం వచ్చి 2 మినిట్స్ అనమాట. ఈ యాదగిరి వచ్చేసి ఇక కర్ణాటక కిందే ఉంది. సో మనం అయితే ఇంకా కర్ణాటకలోనే ప్రయాణిస్తున్నప్పుడు మన నెక్స్ట్ స్టాప్ కూడా కర్ణాటకలోనే ఉంటుంది. సో మనం వచ్చేసి ఇంకా గుంతకల్ డివిజన్లో ఉన్నాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిత్తాపూర్ అనమాట. అది వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లోని సికింద్రాబాద్ డివిజన్ కింద వస్తుంది. సో మన ఈ గుంతకల్ డివిజన్ అనేది వాడి బైపాస్ క్యాబిన్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో వాడి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. సో ఆ వాడి బైపాస్ క్యాబిన్ వరకు ఉండే తర్వాత పడుకుందాం అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే చేద్దాం. మనకైతే స్టార్ట్ రేస్ పెట్టేసాడండి. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాడు కదా. ఈ 2 వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. సో యాక్సిలరేషన్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో బండి మాత్రం కొడుతున్నాడు. అసలు జాలి దయ లేకుండా కొడుతున్నాడు అనమాట. కొడుతున్నాడు P4 వేసుకుని. సో ఈ పక్కన చూసుకుంటే ఫ్లైట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఏదో బండి వెళ్తుంది అనమాట. అది కూడా ఫ్లైటే అనుకుంటా, డీజిల్ లోకోమోటివ్ వెళ్తుంది. సో మనకైతే డిపాజిట్ చేశారు, బండి కదులుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి నియర్లీ 3:10 అవుతుందండి. రాత్రి యాదగిరి దాటిన తర్వాత పడుకున్నాను అనమాట. చిత్తపూర్లో లేచాను, కానీ ఇంకా లేచి రికార్డింగ్ చేసే ఓపిక లేక అలా కూర్చున్నాం. ఇప్పుడు ఏదో మనం వికారాబాద్ దాటి ఏదో చిన్న ఊరిని స్కిప్ చేసాం. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు లింగంపల్లి అనమాట. సో లింగంపల్లి ఎక్కడి నుంచి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ లోపు జనాలు అది లేచిపోయి లగేజ్ అతను మొదలెట్టారు. ఇంకా నాకు కూడా మెలకు వచ్చింది, పెద్దగా పడుకోలేదు. అదే పడుకున్నా, 2 అవర్స్ పడుకున్నానేమో నేను.
బండి అయితే ఇప్పుడు నియర్లీ అరగంట లేట్గా లింగంపల్లి స్టేషన్కి అయితే వచ్చిందండి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద తీసుకున్నాం అనమాట. మెయిన్ లైన్ మనకు ఆల్రెడీ క్లియరెన్స్ చేసి పెట్టాడు బండి డిపార్ట్ అవ్వడానికి అనమాట. సో ఇక్కడైతే జనాలు డీబోర్డింగ్ బాగానే జరిగింది. లగేజెస్ పక్కన పెట్టుకున్నా. మన బండి అయితే లింగంపల్లి నుంచి కూడా డిపార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. వాడు 2 మినిట్స్ కూడా ఆగలేదు. సో ఈ 2 మినిట్స్ లోపలనే మనకి స్టార్టర్ చేసి పంపించేసాడు అనమాట. సో జనాలు బండి కదులుతున్నా కూడా ఇంకా దిగుతాను పడుకుని ఉంటున్నారు, లేగలేదు అనుకుంటారు. సో బండి అయితే డిపార్ట్ అయిపోయింది లింగంపల్లి నుంచి. మీరు చూసుకోవచ్చు డీబోర్డింగ్ చాలా బాగా జరిగింది ఇక్కడ లింగంపల్లి నుంచి. బేసిక్గా లింగంపల్లి అనేది హైదరాబాద్ సిటీ అవుటర్లో ఉంటుంది. అండ్ చాలామంది నియర్ బై ప్లేస్లో ఉండే వాళ్ళు ఇక్కడ దిగిపోతారు అనమాట. సో మన బండికి లింగంపల్లి దాటాక ఇంకా 2 స్టాప్లు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బేగంపేట, బేగంపేట తర్వాత మనకు మళ్ళీ సికింద్రాబాద్ ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత బండి అయితే చర్లపల్లికి వెళ్ళి మన చర్లపల్లి అనేది డెస్టినేషన్ అనమాట ట్రైన్కి. నాది కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది కదా. సో జనాలు అందరూ వెళ్ళిపోయాక చేద్దాంలే అని చెప్పి ఆగాను అనమాట. సో వాళ్ళందరూ వెళ్ళిపోయాక మెల్లిగా 1 by 1 తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మనమైతే బండి యొక్క ఫేర్స్ మాట్లాడుకుందామండి. సో మన బండికి ఒక సింగిల్ క్లాసే ఉంటుంది అనమాట. అది వచ్చేసి 3 tier ఎకానమీ. సో గరీబ్ రథ్కి ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి 3 tier ఎకానమీ కంటే. సో మన బండికి వచ్చేసి ఎంటెంట్ ట్రావెల్ చేయాలంటే టికెట్ వచ్చేసి 815 రూపాయలు అయితే పడుతుందండి. వితౌట్ ట్యాక్సెస్ కలుపుకుంటే ఒక 15 రూపాయలు వేసుకున్న 830 రూపీస్ వరకు అవ్వచ్చు. అండ్ మనకు వచ్చేసి మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు సీసీ అనే క్లాస్ కూడా చూపిస్తుంది అనమాట. బట్ మీరు బుక్ చేసుకోవడం డైరెక్ట్గా ఉండదు. సో ఆ సీసీ క్లాస్ అనేది కేవలం యశ్వంతపూర్ నుంచి ధర్మవరం వరకు మాత్రమే అనేబుల్లో ఉంటుంది అనమాట. సో అది కూడా ఏదో ఒక సింగిల్ కోచ్ని ఏసీ చైర్ కార్ కింద అయితే నడుపుతున్నారు యశ్వంతపూర్ ధర్మవరం మధ్యలో. అందుకే సీసీ క్లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే బండి రన్న గురించి మాట్లాడాలంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూసారు బండి రన్ ఎలా ఉందనేది. సో బండి ఓన్డ్ బై ఎస్సీఆర్ అండ్ సికింద్రాబాద్ డివిజన్ అయినా సరే. సో గుంతకల్ డివిజన్లో మాత్రం ఫుల్గా పరిగెట్టింది. సో గుంతకల్ డివిజన్లో ఆ బండి కాదు ఏ బండి అయినా సరే అలాగే పరిగెడుతుంది అనమాట. సో మన బండికి ఇచ్చిన ప్రిఫరెన్స్ మాత్రం టాప్ లెవెల్ అనమాట మనకి గుంతకల్ డివిజన్లో. సో మనోడైతే 3 బండ్లను ఓవర్టేక్ కొట్టాడు. స్టార్టింగ్ ధర్మవరంలోనే ఆ కుర్లా ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ కొట్టాడు. తర్వాత ఈ జైపూర్ సూపర్ ఫాస్ట్ని కొట్టాడు. ఆ తర్వాత మన ముంబై సూపర్ ఫాస్ట్ని కూడా కొట్టాడు అనమాట. 3 ఓవర్టేక్లు. సో టాప్ నాచ్ ఓవర్టేక్లు 2 అయితే తోపు అని చెప్పొచ్చు. ఒకటి ప్లాట్ఫామ్ మీద కొట్టాడు కాబట్టి సో పెద్ద మజా రాలేదనమాట నాకైతే. సో రన్ విషయంలో మాత్రం మనోడు మంచి కంటెంట్ ఉంది బండికి అయితే. బట్ బండితో ఒకటే ప్రాబ్లం ఏంటంటే బండి టైమింగ్స్ అనమాట. మీరు చూడవచ్చు 3:30కి మనల్ని ఇక్కడ లింగంపల్లిలో దింపేశాడు. 4 ఆ టైం కల్లా మనకి సికింద్రాబాద్ వెళ్ళిపోతుందంటే ఈ టైంలో మన కమ్యూటింగ్ అనేది చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఏ సిటీలో అయినా సరే. సో అది కొంచెం అడ్జస్ట్ చేయాలి. అక్కడ యశ్వంతపూర్లో బయలుదేరడం కూడా సో ఆఫ్టర్నూన్ 4:15 కావాలి బయలుదేరుతున్నాను అనమాట. సో ఆ టైంలో బయలుదేరాలి. అటు యశ్వంతపూర్ నుంచి అంటే కొంచెం ఇబ్బంది. సో వేరే ట్రైన్కి ఏవి టికెట్లు దొరకలేనప్పుడు మాత్రమే ఈ బండి ప్రిఫర్ చేస్తారన్నమాట జనాలు. ఎందుకంటే టికెట్లు అనేవి కొంచెం ఈజీగా దొరుకుతున్నాయి. సో నాకైతే టికెట్ జస్ట్ 3 days ముందు బుక్ చేశాను. నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. 3 days ముందు అవైలబిలిటీలో ఉన్నాయి 300 టికెట్లు. సో దగ్గర 300 టికెట్లు బుక్ చేసుకున్నాను. మళ్ళీ మన బండి చార్జ్ ప్రిపేర్ అయిన తర్వాత కరెంట్ అవైలబిలిటీ బోల్డ్ టికెట్లు ఉన్నాయి. దీనికి 30-40 టికెట్ల దాకా ఇంకా స్టిల్ అవైలబుల్గా ఉన్నాయి. సాటర్డే రోజు అలా ఉండకపోవచ్చు. బట్ అవైలబిలిటీ చాలా బాగుందండి బండిది. రన్ బాగుంది, నీట్నెస్ బాగుంది. సో బండికి పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు ఒక టైమింగ్స్లో తప్ప. సో బండి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫైనల్ అదండి విషయం అయితే. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక సెన్సేషనల్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు సీ యూ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లింగంపల్లి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. పెద్ద పోర్టుగాళ్ళకి లగేజ్ అంతా వేసిన ఒక్కడనే వచ్చేసాను. ఇప్పుడు దీనికి ఎలా తీసుకెళ్ళాలో దోవలు తీరిపోతుంది. మళ్ళీ మా మొత్తానికి వ్లాగింగ్ ఒకటి ఈ టైంలో.